ఇప్పుడు చూసినట్లయితే ఆక్టల్ నుంచి బైనరీకి మారుద్దాం. ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ స్ట్రక్చర్ లో కనుకుంటే దాన్ని మనం ఆక్టల్ నెంబర్ అని పిలుస్తాం. ఈ స్ట్రక్చర్ లో ఉంటే దాన్ని బైనరీ నెంబర్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఆక్టల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ గా ఉంటుంది, ఏం కన్ఫ్యూజన్ లేదు. చూడండి, మన ఆక్టల్ నెంబర్ ఇది, బైనరీ కన్వర్ట్ చేస్తున్నాం. సొల్యూషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఇక్కడ థర్డ్ కాలంలో ఏం వాల్యూస్ ఉన్నాయి? 0 1 1 0 1 1. సేమ్ రాసుకోండి, 0 1 1. నెక్స్ట్ నెంబర్ ఏముంది మన ఆక్టల్ నెంబర్ లో? 6. సిక్స్త్ కాలంలో ఏం వాల్యూస్ ఉన్నాయి? సారీ, సిక్స్త్ రోలో ఏం వాల్యూస్ ఉన్నాయి? 1 1 0. నెక్స్ట్ 2 రోలో ఏం నంబర్ ఉంది? 0 1 0. ఇప్పుడు ఇవన్నీ బైనరీ నంబర్స్ కాబట్టి మనం ఆక్టల్ నుంచి కన్వర్ట్ చేస్తాం. ఫైనలీ ఈ సొల్యూషన్ రాసేటప్పుడు బేస్ వాల్యూ 2 కనుక యాడ్ చేస్తే ఈ నంబర్ ని బైనరీ నెంబర్ అంటాం. చాలా సింపుల్ కన్వర్షన్. ఆక్టల్ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ, ఆ ఆక్టల్ నంబర్ ని బైనరీలోకి మార్చేదానికి మనం ఈ ఆక్టల్ టేబుల్ ని ఒక రెఫరెన్స్ గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నంబర్స్ ఉన్నాయో ఈ నంబర్సే ఈ రో నంబర్స్ గా తీసుకొని రాసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, 0 1 1 0 1 1. 6 ఉంది, 1 1 0 1 1 0. ఫైనలీ 2 ఉంది, 0 1 0 0 1 0. ఈ జీరోస్ అండ్ వన్స్ అనేది బైనరీ నంబర్ సిస్టమ్ కాబట్టి 2 అనేది రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్ గా ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొంచెం మనం డెసిమల్ పాయింట్ వాల్యూస్ యాడ్ చేసాము. ఇది చాలా సింపుల్. సేమ్ ఇక్కడ కూడా అంతే. 2 0 1 0. నెక్స్ట్ ఫోర్త్ రో 1 0 0. థర్డ్ రో 0 1 1. ఏదైతే 3 వాల్యూస్ తర్వాత ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉందో సేమ్ ఇక్కడ కూడా నువ్వు పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. తర్వాత ఏం నంబర్ ఉంది? 3 ఉంది, 0 1 1. దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ బైనరీ నంబర్ కాబట్టి ఫైనలీ బేస్ వాల్యూ 2 అని యాడ్ చేస్తే ఈ నంబర్ ని బైనరీ నంబర్ గా అంటాం. ఇక్కడ మనం చేసింది ఆక్టల్ టు బైనరీ. ఆక్టల్ నంబర్ నుంచి బైనరీ నంబర్ కి కన్వర్ట్ చేసినాము. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లో చిన్న డెసిమల్ పాయింట్ తీసుకొని ఈ నంబర్ ని, ఆక్టల్ నంబర్ ని బైనరీ నంబర్ కి కన్వర్ట్ చేసినాము.